ఎట్టకేలకు అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. ఎంపీడీఓ వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏలూరు కాల్వలో దూకాడని భావించిన పోలీసులు చివరికి అదే నిజమైంది. విజయవాడ నుంచి ఏలూరు వరకు ఉన్న కాల్వలో విస్తృతంగా గాలించినా దొరకని వెంకటరమణ 10 రోజులకు ఏలూరు కాల్వలో లభ్యమైంది ఆయన మృతదేహం. ఇక మృతదేహాన్ని గుర్తించారు ఎస్డీఆర్ఎఫ్ బృందం. ఇక ఏలూరు కాల్వలో తూటికాడ మధ్య వెంకటరమణ మృతదేహం ఇరుక్కొని ఉంది. వెంకటరమణ మృతదేహాన్ని బయటకు తీశారు స్థానికులు. ఎట్టకేలకు అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. ఎంపీడీఓ వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏలూరు కాల్వలో దూకాడని భావించారు పోలీసులు. అదే చివరికి నిజమైంది. విజయవాడ నుంచి ఏలూరు వరకు ఉన్న కాల్వలో విస్తృతంగా గాలించినా దొరకని వెంకటరమణ 10 రోజులకు ఏలూరు కాల్వలో తన మృతదేహం లభ్యమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఈ నెల 15వ తారీఖు నుంచి కనిపించకుండా పోయిన ఎంపీడీఓ ఎవరైతే వెంకటరమణ ఉన్నారో ఈ వెంకటరమణ అయితే ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తన ఒక వీడియో ద్వారా అయితే తెలిపాడు. ఈ రోజు ఎట్టకేలకు కూడా ఏలూరు కాలువలో అయితే తన మృతదేహం అయితే లభ్యమైంది. ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా ఆయన ఇంట్లో నుంచి మచిలీపట్నం వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళినటువంటి ఎంపీడీఓ వెంకటరమణ ఏదైతే అప్పటి నుంచి కనబడిపోతే పోలీసులకైతే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఫిర్యాదు అయితే చేయడం చూస్తాం. ఈ నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకొని ఉంటాడు అనడానికి ఆధారమైనటువంటి అక్కడ చెప్పులు కొన్ని ఆధారాలు దొరకడం వల్ల ఏలూరు కాలం వెంబడి ఎన్డీఆర్ఎఫ్ 15వ తారీఖు నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ తూటికాడవ మధ్యలో తన డెడ్ బాడీ ఏదో దొరికిన పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. అది వెంకటరమణగా గుర్తించారు. కానీ గత జూలై 10 నుంచి 20వ తారీఖు వరకు కూడా వెంకటరమణ అయితే లీవ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏపైతే ప్రధానంగా వెంకటరమణకు చనిపోవడానికి ముందు మాత్రం ఏదైతే వీడియో సందేశం ద్వారా అయితే ప్రధానంగా ఉటేశారు. తనకు సంబంధించిన అంటే ఏదైతే నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఏదైతే నన్ను తీవ్రంగా వేధించాడని చెప్పేసి కూడా తను అయితే తీవ్రంగా ఆరోపించడం చూస్తాను. రాజు ఏదైతే గిఫ్ట్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్గా కూడా ఉన్నారు. దీంతో పాటు ఏదైతే తనకు 50 లక్షల రూపాయల కాంట్రాక్టర్లకి చెల్లింపుల విషయంలో అయితే తనపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లయితే కూడా వెంకటరమణ ఆ వీడియో సందేశం అయితే చెప్పినట్లయితే మనం చూస్తాను. ఈ నేపథ్యంలో ఏదైతే తనకు 50 లక్షల రూపాయలు బిల్లులు చెల్లింపుల్లో భాగంగా ఈయన కూడా అప్పులు అంటే కొన్ని ఏదైతే యాప్ల ద్వారా కూడా లోన్లు తీసుకోవడం, ఆ యాప్ల ద్వారా లోన్లు తీసుకున్నటువంటి లోన్లు ఏజెంట్లు కూడా తీవ్రమైన ఒత్తిడి గురి చేయడం, మానసిక ఒత్తిడి తట్టుకోవడం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కూడా తను నా సందేశంలో అయితే చెప్పినట్లు చూస్తాను. ఈ నేపథ్యంలో కూడా గాలింపు చర్యల్లో అయితే ఈ రోజు ఆ వెంకటరమణ డెడ్ బాడీ అయితే దొరకడం చూసుకుంటూ సెన్సేషనల్ గా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.
ఎట్టకేలకి అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. ఎంపీడీఓ వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏలూరు కాల్వలో దూకాడని భావించారు పోలీసులు. ఇక అదే చివరికి నిజమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను, వారం రోజులుగా నర్సాపురం ఎంపీడీఓ ఎవరైతే మిస్సింగ్ మిస్టరీ ఉంది ఈ రోజు తెరపడింది. ఆ నేపథ్యానికి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే 50 లక్షల పట్టు స్కామ్ లో గత ప్రభుత్వంలో ఉన్న చీఫ్ విప్ నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మున్సూరు ప్రసాద్ రాజు అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఈ దాంట్లో ఈ స్కామ్ లో భాగంగా ఉన్నారని చెప్పిన ఎంపీడీఓ ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. డిప్యూటీ సీఎం కి లేఖ కూడా రాయడం అయితే కూడా జరిగింది. గత 4 రోజుల క్రితం కూడా తన భార్య ఎవరైతే ఉన్నారో తనకి వాట్సాప్ రూపంలో నేను చనిపోతున్నానని చెప్పే పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎప్పుడైతే తన సెల్ ఫోన్ లాస్ట్ సిగ్నల్ కవర్ ఎక్కడైతే కట్ అయిందో అక్కడ నుంచి కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెట్టారు. అది ఏలూరు కాలువ సమీపంలో, అంటే కృష్ణా డిస్టిక్ కి ఏలూరు జిల్లాకి డిస్టిక్ కి మధ్యన బోర్డర్ లో ఉన్న ఏలూరు కాలువ దగ్గర కట్ అవడంతో గత 3 రోజులుగా కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలందరూ అన్ని కూడా అతని మృతదేహాన్ని వెతకడం అయితే కూడా జరిగింది. ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం అతని మృతదేహం పూర్తిగా పాడైపోయి నీళ్ళల్లో దొరకడం అయితే కూడా జరిగింది. పోలీసులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని గుర్తుపట్టడం కూడా జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే బాధిత కుటుంబం ఏదైతే ఉందో, ఎంపీడీఓ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఇప్పటికే పెరంబలూరు పోలీస్ స్టేషన్ లో సతీమణి ఎంపీడీఓ సతీమణి ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం అయితే జరిగింది. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ దీన్ని నమోదు చేయడం కూడా జరిగింది. ఆనంద్, మొత్తానికి చూసుకుంటే ఏదైతే స్కామ్ నిమిత్తం ఉందో ఇది ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ల దృష్టిలో ఉంది. అదేవిధంగా సీఎం గారి దృష్టిలో కూడా ఉండటం వల్ల దీని మీద పోలీసులు అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడ తప్పు జరిగింది, ఈ ఆత్మహత్య గల కారణం ఏంటి అన్న నేపథ్యంలో కూడా ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ బాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ.